హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ రొయ్యల్ని తీసుకొని 1/2 kg రొయ్యలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. లేకపోతే మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో ఫ్రెష్గా చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది కదా ఉడికినట్లు, అప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని అందులో 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసేసి బాగా కలపాలండి. ఒక 2 నిమిషాలు కలిపితే అందులో ఉన్న నీళ్ళు బయటకు వస్తాయన్నమాట. కొంచెం ఆయిల్తోని కొంచెం తేమగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో 2 స్పూన్ల కొబ్బరి పేస్ట్ అనమాట. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి చిన్న మంట మీద పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. అప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయన్నమాట. రొయ్యల్లో నుంచే వాటర్ వచ్చేసి చాలా నీళ్ళే వస్తాయి. అందులోనే కుక్ అవ్వనండి. చూసారా? ఇప్పుడు మొత్తం కలిపాం కదా. ఇప్పుడు మూత పెడితే అందులో నుంచి నీళ్ళు వస్తున్నాయి మెల్లగా. సిమ్లోనే పెట్టి వండాలండి. ఎంతవరకు అంటే మన మసాలాలన్నీ ఫ్రై అవుతాయన్నమాట. అందులోనే ఆ ఆయిల్ అందులో నీళ్ళలోనే బాగా కుక్ అవుతాయి. ముందే నీళ్లు పోయకూడదు. అందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. ఇంకిపోయి మసాలా అడుగంటుతుందా అనే అప్పటిదాకా నీళ్లు పోయకూడదు అనమాట. అప్పుడు మొత్తం ఎగిరిపోయి మసాలా అంతా కొంచెం గట్టిగా అలా అయ్యేటప్పుడు ఇప్పుడు ముక్క చూసుకొని రొయ్యలు అంత ఈజీగా తొందరగానే ఉడకం అన్నమాట. కాబట్టి మనం చెక్ చేసుకొని గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు అందులో నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ఈ జార్ కడిగిన నీళ్ళే పోస్తున్నానండి. ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కలిపి మంట కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట. ఆ నీళ్ళన్నీ మళ్ళీ దగ్గర పడ్డాక అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి రొయ్యలు ఉడికినాయా లేదా అని చెప్పేసి. చెక్ చేసుకొని అవి ఉడకలేదనుకోండి, అంటే రొయ్యలు సాఫ్ట్గా అవుతాయన్నమాట ఉడికితే. మనం తినేటప్పుడు చాలా స్మూత్గా ఫ్లేవర్ అలా వస్తుందన్నమాట. అది సరిగ్గా ఉడకకపోతే ఏదో రబ్బర్ నమిలినట్టుగా అలా ఉంటుందన్నమాట. ఒకసారి రెస్టారెంట్స్లో అలా తింటాం కదా, అలా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఇవి నాటు రొయ్యలేనండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ నీళ్లు పోసి ఉడికించండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఉడికిస్తే మళ్ళీ దగ్గర పడ్డాక మనం చెక్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసి చూసుకుంటే సాఫ్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. అప్పటిదాకా ఇలాగా నీళ్లు పోసి ఉడికించండి. హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగానే అయిపోతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. ఇదిగో ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు మన ప్రాన్స్ కుక్ అయ్యాయి కాబట్టి నేను 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాక 2 మినిట్స్ తర్వాత ఒక పెద్ద సైజు టమాటా, లేకపోతే మీడియం సైజ్ అయితే 2 టమాటాలు వేసుకోండి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది మంట మాత్రం చిన్న మంట పైన పెట్టి ఉడికించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు కొంచెం ఉడికినట్లు అనిపిస్తాయి కదా, అప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోండి. కొంచెం వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. ఈ కర్రీ దగ్గర పడ్డాక కర్రీని చూసుకోండి. కన్సిస్టెన్సీ ఎంత అంటే కొంచెం పలుచగా ఉండాలా, కొంచెం థిక్గా ఉండాలా అని చూసుకొని దాని ప్రకారం స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో చూసారా ఫ్రెండ్స్? కర్రీ ఎక్సలెంట్గా ఉంది కదా. టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ తరహాలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం.
చివరగా కొత్తిమీర తరుగుతో ఇలా గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని నా రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దాకా చేరుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.